అమరావతిలో కూటమి ప్రభుత్వానికి నిరసన సెగ తగిలింది. అమరావతి వడ్డమాను గ్రామ సభలో గందరగోళం నెలకొంది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ అధికారులను గ్రామస్తులు నిలదీసినటువంటి వైనం వెలుగుచూసింది. మొదటి విడత అభివృద్ధి ఎంతవరకు జరిగిందని, అమరావతిలో ఏ రకమైన అభివృద్ధి జరిగిందని రైతులు ప్రశ్నించారు. మిమ్మల్ని నమ్మి భూములిస్తే ఏడిపిస్తున్నారని రైతులు ఆపోయారు. ఇటు భూములిచ్చిన రైతులకు అండగా నిలుస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ల్యాండ్ పూలింగ్కు భూములిచ్చే రైతు కుటుంబాలకు 1,50,000 రూపాయల రైతు రుణమాఫీ ప్రకటించారు నారాయణ. 3 ఏళ్లలో వడ్డమాను అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేస్తామన్నారు. ఇటు మొత్తం 7 గ్రామాల్లో 16,666 ఎకరాల ల్యాండ్ పూలింగ్కు అనుమతిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష వైసీపీ మండిపడుతోంది. అమరావతి పేరుతో భూములు తీసుకోవడమే తప్ప ఒక్క నిర్మాణమైనా చేపట్టారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రైతులు ప్రశ్నిస్తున్నారు అనే దానికన్నా తిరగబడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు, పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనేదే చాలామంది చెప్తున్నటువంటి మాట. ఏంటి దీనికి సంబంధించి అధికారుల నుంచి కానీ, మంత్రి నారాయణ నుంచి కానీ స్పష్టమైనటువంటి సమాధానం కానీ, లేకపోతే రైతులకి క్లారిటీగా ఆన్సర్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ కూడా లేదు అనేటువంటి వెర్షన్ వినిపిస్తోంది. ఏం చెప్తున్నారు రైతులు? దీనికి సంబంధించి అధికారుల వెర్షన్ ఏంటి? మురళి, అమరావతి అనేది ఇప్పుడు ఖచ్చితంగా అత్యంత సున్నితమైనటువంటి అంశంగా మారిందనే విషయంలో ఇప్పటికే మనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది. 2014 తర్వాత రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి అడుగులు, ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, భూసేకరణకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా మొదటి దశ భూసేకరణ జరగడం, ల్యాండ్ పూలింగ్ జరగడం, ఆ తర్వాత కొన్ని పనులు జరిగిపోవడం, తాత్కాలిక భవనాల పేరుతో సచివాలయం, అసెంబ్లీ సహా మరికొన్ని కార్యాలయాలు నిర్మించడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అయితే అమరావతిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు అనేది స్పష్టంగా ఇప్పటి వరకు కూడా మనకు అర్థమవుతూ వస్తున్నది. 2019 నుంచి 2024 వరకు చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో కొంత అమరావతి రైతుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన అయితే నెలకొంది అనే విషయం మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక ఇప్పుడు రెండోసారి కూటమి ప్రభుత్వం అంటే రెండోసారి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమరావతి పనులకు సంబంధించి కొంత అంటే దూకుడు పెరుగుతుందని అందరూ అంచనా వేసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అమరావతి పనులు పూర్తి స్థాయిలో మొదలు కాలేదు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అమరావతిలో జరుగుతున్నటువంటి పనులు ఈ రైతులకు ఫ్లాట్లు అభివృద్ధి చేసే విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయకుండా కేవలం ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఫీల్డ్ యాక్సెస్ రోడ్డు కానీ లేదంటే మరికొన్ని రోడ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తి చేస్తూ వస్తుంది. అయితే ఈ రైతులకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వకుండానే అంటే ఈ ఫ్లాట్లు అభివృద్ధి చేయడం కానీ, అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కానీ, అదేవిధంగా అసైన్డ్ భూముల విషయంలో కానీ, గ్రామ కంటాల విషయంలో కానీ వీటన్నిటికీ సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి ముందడుగు వేయకుండా రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఈ రోజు నుంచి మొదలు పెట్టాలని ఖచ్చితంగా అంటే విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా రహదారుల నిర్మాణం మాత్రమే జరుగుతోంది. అదేవిధంగా ఇప్పుడు ఏపీ సిఆర్డీ ఏదైతే ప్రచారం చేస్తుందో బాహుబలి బ్రిడ్జ్ అని చెప్పేసి ప్రచారం చేస్తుందో ఆ బాహుబలి బ్రిడ్జ్ కేవలం కేంద్ర ప్రభుత్వం కృష్ణానది మీద కట్టినటువంటి బాహుబలి బ్రిడ్జ్ అది కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసినటువంటి బ్రిడ్జ్, కానీ అది కూడా ఏపీ సిఆర్డీ ఖాతాలో వేస్తున్నారు. అదేవిధంగా ఏఐ వీడియోలతో కూడా కొంత అమరావతిలో రైతుల్ని మోసం చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా వినపడుతోంది. ఇప్పటి వరకు 18 నెలలు గడిచినప్పటికీ కూడా అమరావతి రైతులకు ఇచ్చినటువంటి ఫ్లాట్లు అది ఏ ఒక్కరికి కూడా అభివృద్ధి చేసి ఇవ్వలేదు. మరో 2 ఏళ్లకు కూడా ఇస్తారనే నమ్మకం కూడా లేదు. అదేవిధంగా అంటే అటు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గానీ, లేదంటే గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గానీ వెంకట్, వడ్డమాన అభివృద్ధికి 3 ఏళ్లలో డిపిఆర్ను కూడా సిద్ధం చేస్తున్నాం, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామంటున్నారు. కనీసం అమరావతికి వెళ్ళేటువంటి రోడ్ల విషయంలో కావచ్చు, లేకపోతే అమరావతి నుంచి బయటకు వెళ్ళేటువంటి రోడ్ల విషయంలో కావచ్చు, కనెక్టివిటీకి సంబంధించి ఆ రోడ్లే సరిగా లేవనేటువంటి తీవ్ర విమర్శ. ఈ అంశాన్ని కూడా పర్టికులర్గా రైతులు లిఫ్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కూడా. దీనికి సంబంధించి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదనేటువంటి మాట. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అమరావతికి సంబంధించి జాతీయ రహదారి కనెక్టివిటీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన చెన్నై రహదారి ఉందో జాతీయ రహదారి, దానికి సంబంధించి కనెక్టివిటీ అనేది సరిగ్గా లేదు. అదేవిధంగా అటు హైదరాబాద్ కు సంబంధించి కూడా కనెక్టివిటీ ఇప్పుడిప్పుడు కొంత బలపడినటువంటి పరిస్థితి ఉంది. అంటే విజయవాడలోకి రావడం, గొల్లపూడి ఏరియాకి వెళ్ళడానికి, అదేవిధంగా ఇప్పుడు విజయవాడ రావాలి అని అంటే కొంత అంటే ఒక సందిగ్ధత, అంటే అసలు ఎటు నుంచి రావాలి, కరకట్ట మీద రావడానికి ఫీల్డ్ యాక్సెస్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంటే కొంత ఇప్పుడు 1.5 కిలోమీటర్లు అభివృద్ధి చేసి తీసుకురావడానికి ఏకంగా దాదాపు 2 ఏళ్ల సమయం పట్టింది. 18 నెలలకు పైగా సమయం పట్టింది. ఇప్పుడు పూర్తి చేశారు ఫీల్డ్ యాక్సెస్ రోడ్ని.
అసలు ఆ 3 యాక్సెస్ రోడ్డు పూర్తయి ఉంటే అంటే ఎప్పుడో దాన్ని పూర్తి చేయాల్సినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేయకుండా జాప్యం చేస్తూ రావడం, అది కూడా సీఎం చంద్రబాబు ఇల్లు దాటిన తర్వాత, చంద్రబాబు ఏదైతే ఉంటున్నారు లింగంనేని ఎస్టేట్ లో, అది దాటిన తర్వాత మాత్రమే అది పూర్తి చేశారు. అలాగే చాలా రహదారుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంత అంటే రైతులను ఇబ్బంది పెడుతున్నారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. 2020 అంటే 29 నాటికి అమరావతిని ఏదో కొలికి తీసుకురావాలని చెప్తూ వస్తున్నారు కానీ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండోసారి శంకుస్థాపన చేశారు కానీ పనులు అయితే పూర్తి స్థాయిలో జరగటం లేదు. దీనికి సంబంధించి అటు నిధుల కొరత ఉంది, కొంత కేంద్ర ప్రభుత్వం సహకారం అందించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరతతో కొంత ఇబ్బంది పడుతోంది. అయితే ఈ ప్రైవేటు భవనాలకు సంబంధించి కొన్ని పనులు అయితే జరుగుతూ వస్తున్నాయి కానీ శాశ్వత భవనాలకు సంబంధించి అయితే పనులు దూకుడుగా ముందుకు వెళ్ళటం లేదు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక అమరావతిలో కూటమి ప్రభుత్వానికి అయితే రైతుల రూపంలో నిరసన సెగ అయితే తగిలింది. అమరావతి వడ్డమాను గ్రామ సభలో తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొంది. మంత్రి నారాయణ అలాగే ఎమ్మెల్యే శ్రవణ్ అధికారులను గ్రామస్తులు క్లియర్ కట్గా నిలదీసినటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మొదటి విడత అభివృద్ధి ఎంతవరకు జరిగిందని, అమరావతిలో ఏ రకమైన అభివృద్ధి జరిగిందని రైతులు సూటిగా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో మంత్రి నారాయణ కానీ అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. మిమ్మల్ని నమ్మి భూములు ఇస్తే ఏడిపిస్తున్నారని కూడా రైతులు గగ్గోలు పెడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇటు భూములు ఇచ్చినటువంటి రైతులకు అండగా నిలుస్తామని మంత్రి నారాయణ చెప్తున్నప్పటికీ ఎక్కడా కూడా రైతులు ఆ మాటల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో అయితే లేరు అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ల్యాండ్ పూలింగ్కు భూములు ఇచ్చేటువంటి రైతు కుటుంబాలకు 1,50,000 రూపాయల రైతు రుణమాఫీ అయితే నారాయణ ప్రకటించారు. 3 ఏళ్లలో వడ్డమాను అభివృద్ధికి డిపిఆర్ని అయితే సిద్ధం చేస్తున్నారని నారాయణ చెప్పినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని రైతులు అయితే చెప్తూ ఉన్నారు. ఇటు మొత్తం 7 గ్రామాల్లో 16,666 ఎకరాల ల్యాండ్ పూలింగ్ అనుమతిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష వైసీపీ అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతి పేరుతో భూములు తీసుకోవడమే తప్ప ఒక్క నిర్మాణమైనా చేపట్టారంటూ ప్రశ్నల వర్షం అయితే కురిపించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని ఏమన్నారో ఒకసారి చూద్దాం. గారేమో సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నాడు, ప్రెస్ మీట్. ఇప్పటికి ఇన్ని వేల ఎకరాలు తుమ్మ చెట్లు కొట్టాం అని అదే పని. తుమ్మ చెట్లు కొట్టాం, నీళ్లు తోడాం, తుమ్మ చెట్లు కొట్టాం, నీళ్లు తోడాం. బిల్డింగ్లు అవ్వా, ఊరు అవదా? వాళ్ళేం ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఇది చాలకి ఇంకా ఇవాళ 1000 హెక్టార్లు స్పోర్ట్స్ సిటీ 1000 హెక్టార్లు, 2000 హెక్టార్లు. ఆ సిటీ 2000 హెక్టార్లు. ఎడ్యుకేషన్ హబ్ 2000 హెక్టార్లు. ఆ సిటీ ఇట్లా ఇన్ని 1000 హెక్టార్లని పంచిపెట్టేశారు కదా. ఎవడు ఒక్కడన్నా కట్టాడా అని అడుగుతున్నాను. ఇవాళ మళ్ళీ భూమి లేదు ఎయిర్పోర్ట్కి అంటున్నారు. ఉన్న భూమిలో కట్టొచ్చు కదా అని అడుగుతున్నాను. సింగపూర్ లేదు. అప్పుడు కూడా సింగపూర్ ప్రభుత్వం మన అమరావతిని కడుతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ మెడికల్ కాలేజీలు తంతులాగానే వైజాగ్లో 20 లక్షల కోట్ల తంతు కూడా ఇదే. సింగపూర్లో కడుతుంది ఇక్కడ అని చెప్పారు సింగపూర్ గవర్నమెంట్. కానీ సింగపూర్ గవర్నమెంట్ మాకేం సంబంధం లేదండి. ఆడు ఈశ్వరుని కన్సార్షియం అన్నాడు. ఈశ్వరుని ఎక్కడ అంటే జైల్లో ఉన్నాడు ఇప్పుడు. ఆడు ఏంటంటే ఆడు అవినీతి చేసేసాడు, దొంగాడు అని జైల్లో వేశారు సింగపూర్ గవర్నమెంట్. అతను చంద్రబాబు ఫ్రెండ్ ఆ దొంగ. కానీ భారతదేశంలో చట్టాలేమో ఇంకేం బెయిల్ ఇచ్చేస్తాయి ఓకే కోర్టులన్నీ. ఆడు ఈశ్వరుని ఇంకా బయట రావట్లా. ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు జీతం అన్నారు, ఊరిచ్చారు. సిపిఎస్ అన్నారు, తెల్లారేపటికి చేస్తామన్నారు. పిఆర్సి అన్నారు, ఏరియర్స్ అన్నీ ఎప్పుడుదప్పుడు ఇచ్చేస్తామన్నారు. డిఏలు ఇచ్చేస్తామన్నారు. అసలు తెల్లారంగానే ఇవాళ డిఏ అయిందా, మళ్ళీ మర్రా డిఏ, మళ్ళీ ఇంకో రోజు డిఏ. ఎన్ని డిఏలు పెండింగ్ ఉన్నాయి? పిఆర్సి ఏరు, ఐఆర్ ఎవరో ఆ మాస్టర్లు గారు ఉన్నాడు, పండితులందరూ టీచర్లు. జగన్మోహన్ రెడ్డి అండి మా మీద కక్ష కట్టండి, ప్రవీణ్ ప్రకాష్ని అండి మా మీదకి వదిలేశాడండి ప్రవీణ్ ప్రకాష్ని అని ఎక్కడక్కడ అంటావా సీఎం అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి మీ మీద ముసలి కన్నీరు కార్చాడు కదా, కపట ప్రేమ చూపించాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషపు మాటలు మీ మెదడులో ఎక్కించాడు కదా ఉద్యోగ సంఘాలకి, టీచర్లకి. ఇవాళ మరి రాజుగారిని మీ మీదకు వదిలేసింది ఎవరు?
గోరు చుట్టు మీద రోకటి పోట్లాగా ఇన్ సర్వీస్ టెట్ అంటున్నారు. ఇన్ సర్వీస్ టెట్ అంట. మీ విద్యాశాఖ మంత్రి గారు చాలా కబుర్లు చెప్పాడు. ఇవాళ కనీసం టీచర్ల సంఘాలకి చర్చించడానికి కనీసం అపాయింట్మెంట్ ఇస్తున్నాడా అని అడుగుతున్నాను. ఆ ప్రభుత్వంలో పలానాడు మాట్లాడుతున్నాడా మీరు దేవడుతున్నా అంటున్నాను. కొత్తలో గెలిచిన 2 మాసాలు తప్పితే అసలు జీతం టంచనగా 1వ తారీఖు మీరు ఎవరికి వేశారు? పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్ మీరు ఎక్కాక అసలు సరెండర్ లీవ్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు కోడొచ్చేప్పటికీ ఆయన రెడీ చేసి పెట్టినటువంటి సొమ్ము తప్పితే పోలీసులకు ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్ పెట్టి అప్పచెప్పడం తప్పితే కోడయ్యాక ఆ డబ్బులు దాంట్లో జమ పడటం తప్పితే ఇంతవరకు మీరు పోలీసులకి సరెండర్ లీవ్ ఇచ్చారా? ఇంతవరకు వేరే రాష్ట్రంలో ఎక్కడో బీహార్లో ఉత్తరప్రదేశ్లోనో ఎక్కడో పోలీసులు తిరుగుబాటు వచ్చింది తప్పితే ఇంతవరకు పోలీసులు ఎక్కడా కూడా ఎన్ని బాధలన్నా పడతారు, ఎన్ని కష్టాలన్నా పెడతారు, జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా పనిచేస్తారు తప్పితే ఇంతవరకు తిరుగుబాటు రాలా. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇట్లాగే పోలీస్ కానిస్టేబుల్స్ని ఎస్ఐల్ని ఏడిపిస్తూ ఉండండి. డీజిల్కి కూడా డబ్బులు ఇవ్వబాకండి. ఏదో రోజు సహాయ నిరాకరణ మీ మీద తిరుగుబాటు రాకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మీద పోలీసులందరూ కలిసి తిరగబడపోతే అప్పుడు అడగండి. మీరు ఇక్కడ చేపించి ఇక్కడ దాకా తీసుకెళ్లారు తప్పితే మీరు హోంగార్డుని అసత్యాలు, మాయ మాటలు, మోసాలు, బురిడీలు, ఏ మార్చటాలు, ఎవడో చేసిన పని తన ఖాతాలు వేసుకోవటం, ఏదో అన్న సామెతగా గాలికి పోయే పేలాలు పోయి కృష్ణార్పణం అన్నట్టుగా ఎయిర్పోర్ట్ అయిపోయేప్పటికి ఉన్నాగా వచ్చి నుంచుని ఫోటో దిగి నేనే కట్టాను.